ఎంపురాన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. లూసిఫర్ పార్ట్ 2గా వచ్చిన ఈ సినిమా నిడివి 3 గంటలకు 1 నిమిషం తక్కువ, అంటే 2 గంటల 59 నిమిషాలు ఈ నిడివి గల ఈ సినిమా యూఏ సర్టిఫికేట్ని తెచ్చుకుంది. ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 27 మార్చ్ 2025. ఇక ఈ సినిమాలో 5 years after the revelation of the Qureshi Abraham nexus, the land in particular and the world in general is caught in at another epoch defining socio-political storm. God's own country is now a lord of dangerous unpredictabilities, with multiple forces trying to impact upon and dictate its political plate tectonics. ఈ సినిమాలో మోహన్ లాల్ టైటిల్ పాత్రలో అబ్దుల్ ఖురేషీగా, అంటే ఖురేషీ అబ్రామ్గా నటించగా, ఖురేషీ అబ్రహాం తర్వాత ఆయన్నే లూసిఫర్, ఆయన్నే ఎంపిరాను, ఈ రకంగా మళ్ళా తర్వాత అతనే ఎంపిరాన్ అంటే దేవాది దేవుడు అని అర్థం. సో ఆ రకంగా స్టీఫెన్ ఎడవల్లి కూడా అతనే. ఇన్ని రకాల పేర్లు గల ఇతనికి అండర్ వరల్డ్ మాఫియాతో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, ఆర్మ్స్తో ఏ రకంగా సంబంధాలు ఉన్నాయి, ఆ తర్వాత రాజకీయాలతో ఏ రకంగా ముడిపడి ఉన్నది అనేది మసూద్ అనే వ్యక్తితోటి, ఆ తర్వాత జతిన్ రామ్దాస్ అనే పొలిటికల్ లీడర్ తోటి కథ ఏంటి అనేది ఈ సినిమా. సో ఇది సెకండ్ పార్ట్గా వచ్చిన సినిమా. ఇక ఈ సినిమా తీరుతెన్నుల గురించి మాట్లాడాలంటే ముందు దర్శకుడు సుకుమారన్ గురించి మాట్లాడాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా అందరికీ తెలుసు, కానీ లూసిఫర్ 1తో సెన్సేషనల్ హిట్ డైరెక్టర్ అయ్యాడు. అతను దిల్ రాజు మధ్య ఈ ఆడియో ఫంక్షన్లో మలయాళీ రాజమౌళి అన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు. సో మోహన్ లాల్ ఈ సినిమాలో ఖురేషీ అబ్రామ్గా యాక్ట్ చేసిన టైటిల్ పాత్రలో పోషించినటువంటి ఈ సినిమాలో పృథ్వీరాజ్ కూడా మసూద్గా నటించడం జరిగింది. జాయేద్ మసూద్గా. సచిన్ కేడ్కర్ పీకే రామ్దాస్గా టైటిల్ అంటే ఇంపార్టెంట్ పాత్రలు నటించగా, ఆయన కుమారుడుగా జతిన్ రామ్దాస్గా టొయోనో థామస్, ఫాజిల్ ఏమో ఎఫ్ఆర్ నడెంబలి పాత్రలో, తర్వాత మంజు వారియర్ అతి ముఖ్యమైన పాత్రలో ప్రియదర్శిని రామ్దాస్గా నటించగా, జెరోమ్ ఫ్లేయం బోరిస్ క్లీవర్గా, ఇంద్రజిత్ సుకుమారన్ గోవర్ధన్గా జర్నలిస్ట్ పాత్రని, ఆ తర్వాత కార్తికేయ దేవ్ జావేద్గా, కిషోర్ కుమార్ కార్తీక్గా, తర్వాత సుకంత్ గోయల్ మున్నాగా, సూరజ్ వెంజన్నాడు సుజనా చంద్రన్గా నటించిన ఈ సినిమాకి నిర్మాతలు యాంటోనీ పెరంబదూర్, తర్వాత గోకులం గోపాలన్, తర్వాత మురళీ గోపి రైటర్ అయిన ఈ సినిమాకి దీపక్ దేవ్ మ్యూజిషియన్. ఇక సినిమా కథలోకి వస్తే, లూసిఫర్ 1 మనకు పొలిటికల్ ఒక అన్నా చెల్లెల డ్రామాగా చేశారు. ఇందులో ఏం చేశారంటే, ఇందులో కూడా చెల్లెలు ఉంటుంది మంజు వారియరు. సో ఇందులో అన్నగా పెద్ద అన్నగా మోహన్ లాల్, చిన్న వ్యక్తిగా టోనీ ఒక హీరోగా ఈ మధ్య ఐడెంటిటీ సినిమాలో అద్భుతమైన పాత్రను చేసినటువంటి టోనీ ఈ సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషించాడు. చాలా తనదైన శైలిలో మెప్పించాడు టోనీ. సో అతను టొవనో థామస్ టోనో చాలా బాగా చేశాడు. అయితే మంజు వారియరు లుక్స్ తోటి, ఆ హుందా నటనతోటి బాగా ఆకట్టుకుంది. సెక్స్ కానీ, డ్యాన్స్ కానీ, వల్గారిటీ కానీ, డబుల్ మీనింగ్స్ కానీ ఎటువంటివి లేకుండా చాలా నీట్గా హీరోయిన్ల మధ్య రొమాన్స్ కూడా లేకుండా తీసిన ఈ సినిమాలో కిషోర్ కుమార్ పోషించిన కార్తీక్ పాత్ర చాలా బాగుంటుంది. సో అట్లా ఒక లూసిఫర్ని అటాక్ చేసి చంపేశారు అని చూసిన తర్వాత, అతను బతికే ఉన్నాడని మంజు వారియర్ మీద మళ్ళీ అటాక్ చేసినప్పుడు, పొలిటికల్గా ఆమె నేతగా ఎదుగుతున్నప్పుడు తండ్రి పీకే రామ్దాస్ ఆశయాలు నిలబెట్టాలని, సచిన్ కేడ్కర్ ఆశయాలు నిలబెట్టాలని చెప్పి ఆమె ప్రజల్లోకి రావడం, ఆ తర్వాత ఎంపిరాని ఏ రకంగా తిరిగి వచ్చాడు, ఆగంతకుల్ని ఏ రకంగా పృథ్వీరాజ్ సుకుమారన్ సాయంతో బతికాడు అనేది మనకు మళ్ళీ రివీల్ చేస్తూ వచ్చినటువంటి దీని ట్రీట్మెంట్ ఇంగ్లీష్ సినిమా లాగా అనిపిస్తుంది మనకు, ప్యాన్ ఇండియా సినిమా లాగా. ముఖ్యంగా కెమెరా ఫోటోగ్రఫీ కానీ, తర్వాత పర్ఫార్మెన్స్లు, ముఖ్యంగా మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ కానీ, పృథ్వీరాజ్ చేసిన కొంచెం పాత్ర అయినా ఆయన ఎంత బాగా చేశాడు అనేది, మంజు వారియర్ హుందా నటన, ఇవన్నీ ఇందాకే చెప్పిన టోనో థామస్ అతని యాక్టింగు, తర్వాత ఇంద్రజిత్ సుకుమార్ అనేమో జర్నలిస్ట్గా అతను ఏ రకంగా ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్తున్నాడు అనేది, మరి దీపక్ దేవ్ పదునైనటువంటి సంగీతంతో మంచి సంగీతాన్ని, మంచి రికార్డింగ్ అందించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వ నైపుణ్యం కనబడుతుంది మనకు. దేశాలు చూపిస్తూ ఎక్కడెక్కడో దేశాలని మనం ఉదాహరిస్తూ ఒక ఇంగ్లీష్ సినిమా లెవెల్లో మనకు చేశారు. ఆ మధ్య బరుబాదల గుడ్డ కూడా చూపిస్తూ మనకు చేసినటువంటి సినిమా సుకుమారన్ది మనకు గోడ్ సినిమా వచ్చింది.
అందులో వెనుక నుంచి నగ్నంగా పృథుల్ని చూపించాడు సుకుమార్ పృథ్వీరాజ్. మరి ఈ సినిమాలో అతను విశ్వరూపం చూపించాడు దర్శకుడిగా. సో ఆ సినిమా రిచ్నెస్ ప్రకారంగా ఎక్కడ వంక పెట్టలేము ఎన్పురాను. అయితే సామాన్య ప్రేక్షకులకు అర్థమవుతుంది, అంటే చాలా పెద్ద సుదీర్ఘమైన కథ. చివరికి మళ్ళీ ఎంపిరానుకి మళ్ళీ పొడిగింపుగా లూసిఫర్ 1, లూసిఫర్ 2 ఈ సినిమా కాగా లూసిఫర్ 3 ద బిగినింగ్ అని, ఇప్పుడు పుష్ప ద బిగినింగ్ ఏమో ఫస్ట్ పార్ట్ ఉంటే థర్డ్ పార్ట్కు ది బిగినింగ్ అని పెడుతూ దానికి నాని లాంటి హీరోని ఒక చూపిస్తూ క్లైమాక్స్ చేయడం మళ్ళీ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే దిశగా వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఈ సినిమా మొత్తం పొలిటికల్ డ్రామాలో ఇతను మోహన్ లాల్ యొక్క పాత్రని ఎస్టాబ్లిష్ చేస్తూ అతను ఏ రకంగా కాపాడాడు, సీఎం అభ్యర్థి అయినటువంటి సీఎంగా ఉన్నటువంటి టోవనో థామస్కి సిస్టర్గా ఉన్న మంజు వారియర్, వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఏ రకంగా మాటలు యుద్ధం ఎలా జరుగుతుంది, తర్వాత వాళ్ళకు మంజు వారియర్ని అడవిలో అటాక్ చేసినప్పుడు ఆమె పరుగులు తీస్తున్నప్పుడు ఏ రకంగా లైట్ పడుతూ ఎలా చంపేస్తారన్న ఫైట్ మోహన్ లాల్ అక్కడికి వచ్చి అక్కడ మోహన్ లాల్ వాళ్ళందరిని అటాక్ చేయొచ్చు దాంతో, కానీ ఫైటింగ్ కోసం ఫైటింగ్ పెట్టినట్టుగా ఉంటుంది. కానీ ఫైట్స్ మాత్రం ఎగిరిపోయిన ఫైట్స్ అదిరిపోయినాయి. తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్, ఫోటోగ్రఫీ ఈ రెండింటికే డబ్బులు ఇచ్చేయచ్చు అంతే. ఇక అట్లాగే ఫారెన్ లొకేషన్స్ సెలెక్షన్ స్టార్టింగ్ అది మనం ఇంగ్లీష్ సినిమా చూస్తున్నామో పొరపాటున మల్టీప్లెక్స్లో వేరే దాంట్లోకి వచ్చానో అనిపించింది. అట్లా ఓపెనింగ్ అలా చేశారు. తర్వాత డెవిల్ చచ్చిపోయాడు అన్నట్టు క్యాప్షన్ చూపిస్తూ దాని మీద ఇంటర్వ్యూలు చేయడం బాగుంది. సో డిఫరెంట్ క్యాప్షన్స్ తోటి ఒక కొత్తదనం చూపించేటువంటి ప్రయత్నం చేసి ఎంపిరాన్ని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రేక్షకులను తన వైపు ఆకట్టుకోవడంలో కృతకృతుడయ్యానని చెప్పొచ్చు. చాలా రిచ్నెస్ ఉన్న సినిమా, 3 గంటలు నిడివి 1 నిమిషం తక్కువ. సో దానికి ప్రేక్షకుడు పెట్టిన డబ్బుకు తృప్తి కలుగుతుందా అంటే 100% కలుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమా తర్వాత మరి అంత పవర్ఫుల్ పాత్రలో, లూసిఫర్ తర్వాత మరి అంత పవర్ఫుల్ పాత్రలో మోహన్ లాల్ ఇంకెవరు సాధ్యం చేయలేరేమో ఈ పాత్ర అనే రీతిలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. మంజు వారియర్ అయితే ఇక అద్భుతం, ఆమె అంతే, ఇంకా అంతే, ఆమె పాత్రకు అంతగా ఒదిగిపోయింది. క్లైమాక్స్ వరకు కూడా మనకు ఒక సస్పెన్స్ ఓరియంటెడ్గా పొలిటికల్ డ్రామా ఎటువంటి బోర్ లేకుండా అలా వెళ్ళిపోతుంది. మంచి లొకేషన్స్, ఫారెన్ లొకేషన్స్ ఉదారిస్తూ ఆ పక్కకు ఏ ప్లేసెస్లో జరుగుతుందో కథ అంతా చూపిస్తూ పొలిటికల్ డ్రామాగా వెళ్తుంది. సో మోహన్ లాల్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది, ఖురేషీ అనేది, అబ్రామ్ ఖురేషీ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, ప్రత్యర్థులకు ఏ రకంగా సవాళ్ళు ఎదుగుతూ చాలా తర్వాత తన కుటుంబాన్ని ఏ రకంగా కాపాడుకున్నాడు, తర్వాత ఇతని తమ్ముని ఏ రకంగా పేల్చేశారు, అదంతా పొలిటికల్ డ్రామా చాలా అద్భుతంగా చూపించారు. అతని యొక్క సైన్యం ఏ రకంగా ఉంటుంది, అతను ఏ రకంగా గుండాయిజం మెయింటైన్ చేస్తూ ఒక మాఫియా లీడర్ ఎదిగాడు అన్నది చూపిస్తూ ఒక డిఫరెంట్ పందాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక రిచ్నెస్గా ఒక ప్యాన్ ఇండియా సినిమాకు పర్ఫెక్ట్ అర్థంలాగా ఎంపిరాన్ 2 అనే ఈ సినిమా, లూసిఫర్ 2 అనే ఈ సినిమా ఉంది. సో ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.